వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కతా నగరంలో ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేది. అందులో రామచంద్ర అగర్వాల్ అనే ఒక వ్యక్తి పుట్టారు. ఆయనకి 4 ఏళ్ల వయసులో పోలియో వచ్చి తన లోయర్ బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. అంటే ఆయన సొంతంగా నడవలేరు. సో చేతికర్ర సహాయంతో స్కూల్ అండ్ కాలేజ్ కి వెళ్లి ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి చిన్న చిన్న జాబ్స్ చేసేవారు. కానీ తనకి ఎప్పుడూ కూడా ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదు. తన సొంత ఎదుగుదల కోసం మాత్రమే తను పనిచేయాలనే ఆలోచనతో ఒక చిన్న జెరాక్స్ షాప్ తో స్టార్ట్ చేసిన తన బిజినెస్ ఈ రోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైపర్ మార్కెట్ చైన్ ని స్థాపించే స్థాయికి ఎదిగారు. అదే విశాల్ మెగామార్ట్. అండ్ దాన్ని స్థాపించిన వ్యక్తే మిస్టర్ రామచంద్ర అగర్వాల్. ఈ కంపెనీకి మన దేశంలో డీమార్ట్ కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. కానీ మనకి డీమార్ట్ స్టోరీ తెలిసినంతలా ఈ విశాల్ మార్ట్ గురించి తెలీదు. నిజానికి ఈ స్టోరీలో చాలా ట్విస్టులు ఉంటాయి. ఎందుకంటే 2001లో స్టార్ట్ అయిన విశాల్ మార్ట్ 2007 వరకు చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. కానీ అప్పట్లో తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల 2000 కోట్ల బిజినెస్ గా ఉన్న విశాల్ మార్ట్ సడన్ గా 750 కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఈ అప్పులు తీర్చడానికి రామచంద్ర గారు 2011లో విశాల్ మార్ట్ ని కేవలం 70 కోట్లకి అమ్మేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయి ఉండి కేవలం 300 రూపాయల పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేసిన రామచంద్ర అగర్వాల్ 2000 కోట్ల విలువైన కంపెనీని ఎలా స్థాపించారు? ఇంత సక్సెస్ఫుల్ కంపెనీ అసలు ఎందుకు ఫెయిల్ అయింది? విశాల్ మార్ట్ ని ఈ రోజు మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా ఎవరు మార్చారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియోలో మొత్తం 2 స్టోరీస్ ఉంటాయి. ఒకటి రామచంద్ర అగర్వాల్ స్థాపించిన విశాల్ మార్ట్ యొక్క రైజ్ అండ్ ఫాల్ గురించి మాట్లాడితే, సెకండ్ స్టోరీ ఒకప్పుడు నష్టాల్లో మునిగిపోయిన విశాల్ మార్ట్ మళ్ళీ ఈ రోజు 63,000 కోట్ల రూపాయల కంపెనీగా ఎలా మారింది అనే కంబ్యాక్ స్టోరీ గురించి మాట్లాడుతుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, 1985లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న రామచంద్ర గారు చిన్న చిన్న జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించేవారు. కానీ వాటిలో సాటిస్ఫాక్షన్ లేక, ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక 1986లో 300 రూపాయలు అప్పు చేసి ఒక చిన్న ఫోటో కాపీ షాప్ ని స్టార్ట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే జెరాక్స్ షాప్ లాంటిదన్నమాట. ఆ బిజినెస్ ని 1 సంవత్సరం పాటు చేశాక రామచంద్ర గారికి ఆ బిజినెస్ లో పెద్దగా లాభాలేం రాలేదు. దీంతో ఆ బిజినెస్ ని వదిలేసి కూల్ డ్రింక్స్ అమ్మే మరొక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈసారి లాభాలు వచ్చాయి, కానీ అవి చాలా తక్కువగా ఉండేవి. అందుకే కూల్ డ్రింక్ బిజినెస్ కూడా వదిలేసి కోల్కతాలో ఉన్న లాల్ బజార్ అనే ఏరియాలో ఒక చిన్న షాప్ ని అద్దెకి తీసుకుని అక్కడ విశాల్ గార్మెంట్స్ అనే పేరుతో ఒక చిన్న బట్టల షాప్ ఓపెన్ చేశారు. ఆ బట్టల షాప్ ని రామచంద్ర గారు దాదాపు 15 ఏళ్ల పాటు రన్ చేశారు. ఈ 15 ఏళ్ల కాలంలో ఆయన ఇండియన్ కస్టమర్స్ యొక్క బిహేవియర్ ని బాగా అర్థం చేసుకున్నారు. అంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ ని ఇష్టపడతారు, వాటి ధర ఎంత ఉంటే అవి ఎక్కువగా అమ్ముడవుతాయి, అండ్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి ఆఫర్స్ ఇవ్వాలి అనే విషయాలని రామచంద్ర గారు బాగా అర్థం చేసుకుని ఫైనల్ గా తన బిజినెస్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. 2001లో తను అప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తాన్ని తీసుకుని ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కోల్కతా నుండి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో విశాల్ రీటైల్ లిమిటెడ్ అనే పేరుతో తన కంపెనీని రిజిస్టర్ చేసి విశాల్ మెగామార్ట్ అనే ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. ఇది ఒక హైపర్ మార్కెట్ ప్లేస్. అంటే బట్టలు, గ్రోసరీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలా కస్టమర్స్ కి కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ ని ఒకే చోట అందించే ప్లేస్ ని హైపర్ మార్కెట్స్ అంటారు. అయితే 2001 టైం కి ఈ హైపర్ మార్కెట్స్ అనేవి ధనవంతులకి మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ రామచంద్ర గారు ఎక్స్క్లూజివ్ గా పేద అలాగే మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని టార్గెట్ చేసి విశాల్ మెగామార్ట్ లో గ్రోసరీస్ తో పాటు క్లాతింగ్, హోమ్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ని అఫోర్డబుల్ ప్రైసెస్ లో అందించేవారు. దీంతో విశాల్ మార్ట్ సేల్స్ బాగా పెరిగాయి. ఎందుకంటే మన దేశంలో కాస్ట్లీ ప్రొడక్ట్స్ కొనే వాళ్ళకంటే అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ కొనే వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కావాల్సింది బెస్ట్ ప్రొడక్ట్ కాదు, అలానే చీప్ ప్రొడక్ట్ కూడా కాదు. వాళ్ళు పెట్టే డబ్బుకి సరైన క్వాలిటీ అందిస్తే మధ్యతరగతి వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ ని కొనేస్తారు. సో ఎగ్జాక్ట్ గా ఇదే స్ట్రాటజీని ఫాలో అయిన రామచంద్ర అగర్వాల్ విశాల్ మార్ట్ లో ఉండే ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ ని మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కి సూట్ అయ్యేలా డిజైన్ చేసి ఈ కేటగిరీ కస్టమర్స్ ఎక్కువగా ఉండే టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ కి విశాల్ మార్ట్ స్టోర్స్ ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేశారు. ఎంతలా అంటే 2001లో ఒక సింగిల్ స్టోర్ గా స్టార్ట్ అయిన విశాల్ మార్ట్ 2006 వచ్చేటప్పటికి 50కి పైగా స్టోర్స్ ఓపెన్ చేసి దాదాపు 2,000 కోట్ల రూపాయల బిజినెస్ గా మారిపోయింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రోజులన్నీ ఒకేలా ఉండవు, అలాగే అన్ని రోజులు కూడా మనకి అనుకువగా ఉండవు. బిజినెస్ ఒక స్పెసిఫిక్ టైంలో స్పీడ్ గా రన్ అయినంత మాత్రాన ఫ్యూచర్ అంతా కూడా అలాగే రన్ అవుతుంది అనే గ్యారంటీ ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, విశాల్ మార్ట్ విషయంలో కూడా ఇదే జరిగింది. తొందరగా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి ఎక్కువ మార్కెట్ షేర్ సంపాదించాలి అనే ఆలోచనతో రామచంద్ర అగర్వాల్ విశాల్ మార్ట్ ని దేశం మొత్తం చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు.
పెట్టుకున్నారు. ఆ టార్గెట్ వింటే ఈ కంపెనీ ఎందుకు ఫెయిల్ అయిందో మీకే అర్థమవుతుంది. 2001 నుండి 2006 వరకు ఈ కంపెనీ దేశవ్యాప్తంగా 50 స్టోర్స్ ని ఓపెన్ చేస్తే 2007 ఒక్క సంవత్సరంలోనే 130 కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేయాలనుకుంది. ఇది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్. కానీ దీనికి చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం రామచంద్ర గారు విశాల్ మార్ట్ ని ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఐపీఓగా లిస్ట్ చేసి దాదాపు 110 కోట్ల రూపాయల ఫండ్స్ ని జనరేట్ చేశారు. కానీ ఆయన టార్గెట్ ఫుల్ఫిల్ చేయడానికి ఈ ఫండ్స్ సరిపోవు. అందుకే బ్యాంక్స్ నుండి కూడా హెవీగా అప్పులు తీసుకుని కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేశారు. నిజానికి రామచంద్ర గారి ప్లాన్ ఏంటంటే విశాల్ మార్ట్ ని ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేస్తే వాళ్ళ సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగితే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. సో ఆ ఆదాయాన్ని చూపించి ఇన్వెస్టర్స్ ని ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టేలా చేయొచ్చు. ఫైనల్ గా ఇన్వెస్టర్స్ ఇచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేసి విశాల్ మార్ట్ యొక్క బిజినెస్ ని స్టెబుల్ గా రన్ చేయొచ్చు అనుకున్నారు. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టే బిజినెస్ లో అన్ని రోజులు కూడా మనకి అనుకుగా ఉండవు. 2007 లో విశాల్ మార్ట్ కొత్త స్టోర్స్ ఓపెన్ చేయడానికి హెవీగా అప్పులు చేసి 6 నెలలకి సరిపడా సరుకుని సప్లయర్స్ కి ఆర్డర్ ఇచ్చి అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఎగ్జాక్ట్ గా అదే టైంలో 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ టైంలో చాలా మంది జాబ్స్ కోల్పోయారు. జాబ్స్ కోల్పోవడం వల్ల ప్రజలకి ఆదాయం తగ్గిపోయి వాళ్ళు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని కొనడం తగ్గించేశారు. దీంతో ఎన్నో కంపెనీలు నష్టాల్లోకి వెళ్లిపోతే మరెన్నో కంపెనీలు మూతపడిపోయాయి. ఇందులో విశాల్ మార్ట్ యొక్క స్టోరీ ఇంకా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద రీటైల్ చైన్ గా మారాలని ఎన్నో ఆశలతో రామచంద్ర గారు తన బిజినెస్ లో హెవీగా ఇన్వెస్ట్ చేశారు. కానీ సడన్ గా వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల విశాల్ మార్ట్ స్టోర్స్ కి కస్టమర్స్ రావడం లేదు. గోడౌన్ లో ఉన్న స్టాక్ ఏమో అలాగే ఉండిపోయింది. మరోవైపు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ ముందుకి రాకపోవడంతో తీసుకున్న అప్పులకి వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇదే సిచ్యువేషన్ దాదాపు 3 ఏళ్ల పాటు కంటిన్యూ అయింది. దీనివల్ల విశాల్ మార్ట్ కంపెనీ దాదాపు 750 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. సో ఇంకా చేసేదేం లేక రామచంద్ర అగర్వాల్ 2011 లో తన కంపెనీని 70 కోట్లకి అమ్మేశారు. ఈ కంపెనీని శ్రీరామ్ గ్రూప్ అండ్ టీపీజీ క్యాపిటల్ అనే 2 కంపెనీస్ కలిసి కొనుక్కున్నాయి. అయితే ఇక్కడితో స్టోరీ అయిపోయిందా అంటే లేదు. అసలు స్టోరీ ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 2011 లో కేవలం 70 కోట్లకి తన కంపెనీని అమ్మేసుకున్న రామచంద్ర అగర్వాల్ నిరాశపడి గివ్అప్ ఇవ్వకుండా ఆ ఫెయిల్యూర్ నుండి ఒక లెసన్ నేర్చుకుని మళ్ళీ 10 కోట్ల పెట్టుబడితో మరొక కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. అదే V2 రీటైల్ లిమిటెడ్. ఇది ఎక్స్క్లూజివ్ గా క్లాతింగ్ బిజినెస్ మీదే ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే రామచంద్ర గారు తన కెరియర్ స్టార్టింగ్ లో క్లాతింగ్ బిజినెస్ చేసేవారు. అందులోనే ఆయన బాగా సక్సెస్ అయ్యారు. ఈ క్లాతింగ్ బిజినెస్ నే తర్వాత కాలంలో హైపర్ మార్కెట్ బిజినెస్ గా మార్చి ఫెయిల్ అయ్యారు. కానీ ఆ ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ ఆయన క్లాతింగ్ బిజినెస్ మీదే ఫోకస్ చేసి V2 రీటైల్ అనే బ్రాండ్ అండర్ లో పేద అలాగే మధ్య తరగతి కస్టమర్స్ ని టార్గెట్ చేస్తూ అఫోర్డబుల్ ప్రైజెస్ లో క్లాతింగ్ అండ్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ ని అమ్మడం స్టార్ట్ చేశారు. క్లాతింగ్ బిజినెస్ లో ఆల్రెడీ ఆయనకి 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండటంతో V2 రీటైల్ అనే కంపెనీ చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఈసారి రామచంద్ర గారు విశాల్ మార్ట్ ఎక్స్పాన్షన్ లో చేసిన మిస్టేక్స్ ని రిపీట్ చేయకుండా స్లో అండ్ స్టడీగా V2 రీటైల్ బిజినెస్ ని డెవలప్ చేస్తూ వచ్చారు. మీలో చాలా మందికి ఈ V2 రీటైల్ అనే బ్రాండ్ గురించి తెలియకపోవచ్చు. కానీ ఫ్యూచర్ లో ఈ స్టోర్స్ మీరున్న ఏరియాలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ ఈ కంపెనీ మన దేశంలోనే అత్యంత వేగంగా గ్రో అవుతున్న రీటైల్ బ్రాండ్స్ లో ఒకటి. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 290+ స్టోర్స్ ఉన్నాయి. అంటే మీరే అర్థం చేసుకోండి రామచంద్ర గారు తన బ్రాండ్ ని ఎంత ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. 2007 లో విశాల్ రీటైల్ లిమిటెడ్ అనే కంపెనీ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఐపీఓగా లిస్ట్ అయింది. తర్వాత ఈ కంపెనీ నష్టాల్లోకి వెళ్లడం వల్ల దీన్ని శ్రీరామ్ గ్రూప్ అండ్ టీపీజీ క్యాపిటల్ అనే కంపెనీస్ కొనేసుకున్నాయి అని చెప్పుకున్నాం. అవునా? అయితే వీళ్ళు కొనుక్కున్నది విశాల్ మార్ట్ యొక్క పేరెంట్ కంపెనీని కాదు. దానికి సంబంధించిన స్టోర్స్ ని, అందులో ఉన్న స్టాక్ ని, అలాగే విశాల్ మెగామార్ట్ అనే బ్రాండ్ నేమ్ ని మాత్రమే కొనుక్కున్నాయి. విశాల్ రీటైల్ లిమిటెడ్ అనే పేరెంట్ కంపెనీ మాత్రం ఇంకా రామచంద్ర గారి పేరు మీదే ఉంది. ఆ కంపెనీ పేరునే ఆయన V2 రీటైల్ లిమిటెడ్ గా మార్చి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2007 లో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన విశాల్ మార్ట్ కంపెనీ షేర్ కూడా 2011 లో V2 రీటైల్ షేర్ గా మారిపోయి అప్పటి నుండి విశాల్ మార్ట్ గ్రోత్ ని కాకుండా V2 రీటైల్ కంపెనీకి సంబంధించిన గ్రోత్ నే ఈ షేర్ ఇండికేట్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో కాసేపట్లో చెప్తాను. 2023 తర్వాత V2 కంపెనీ యొక్క ఆదాయం పెరిగి లాభాలు రావడంతో స్టాక్ మార్కెట్ లో ఉన్న ఈ కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 1000% పెరిగి ఇన్వెస్టర్స్ కి మంచి లాభాలు ఇచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 2011 లో విశాల్ మార్ట్ బ్రాండ్ దాన్ని స్థాపించిన రామచంద్ర గారి నుండి సెపరేట్ అయ్యి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయింది. తర్వాత రామచంద్ర గారు V2 రీటైల్ పేరుతో ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ ని బిల్డ్ చేసుకున్నారు. మరి రామచంద్ర గారి నుండి సెపరేట్ అయిన విశాల్ మార్ట్ బ్రాండ్ సంగతి ఏంటి? ఈ కంపెనీ ఏమైందో చెప్తా చూడండి.
శ్రీరామ్ గ్రూప్ అండ్ టీపీజీ క్యాపిటల్ కంపెనీస్ విశాల్ మార్ట్ ని టేక్ ఓవర్ చేసి ఆ కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఒకవైపు అన్నెసెసరీ కాస్ట్ ని తగ్గిస్తూ మరోవైపు స్టోర్ లొకేషన్స్ ని సెట్ చేస్తూ 2017 వచ్చేటప్పటికి విశాల్ మార్ట్ యొక్క సేల్స్ ని 2300 crores కి పెంచారు. ఇది చూసిన మరొక 2 కంపెనీస్ విశాల్ మార్ట్ ని శ్రీరామ్ గ్రూప్ అండ్ టీపీజీ క్యాపిటల్ నుండి 2018 లో దాదాపు 5000 కోట్లకి కొనుక్కున్నాయి. అవే కేదారా క్యాపిటల్ అండ్ పార్ట్నర్స్ గ్రూప్. ఇక్కడ మీరు గమనిస్తే శ్రీరామ్ గ్రూప్ అండ్ టీపీజీ క్యాపిటల్ అనే కంపెనీస్ విశాల్ మార్ట్ ని కేవలం 70 కోట్లకి కొనుక్కుని 5000 కోట్లకి అమ్ముకున్నాయి. అంటే 7 ఏళ్లలో దాదాపు 70 రెట్లు లాభం సంపాదించాయి. సో 2018 నుండి విశాల్ మార్ట్ కంపెనీ కేదారా క్యాపిటల్ అండర్లోనే రన్ అవుతుంది. ఈ కంపెనీ విశాల్ మార్ట్ బిజినెస్ ని డెవలప్ చేయడానికి మెయిన్ గా 3 బిజినెస్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేసింది. అందులో మొదటిది ప్రైవేట్ లేబులింగ్. అంటే విశాల్ మార్ట్ స్టోర్స్ లో అమ్మే ప్రొడక్ట్స్ లో దాదాపు 75% ప్రొడక్ట్స్ విశాల్ మార్ట్ యొక్క సొంత బ్రాండ్సే ఉంటాయి. కానీ ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ విశాల్ మార్ట్ కంపెనీ సొంతంగా తయారు చేయదు. థర్డ్ పార్టీ సప్లయర్స్ తో ప్రొడక్ట్స్ తయారు చేసి ఆ ప్రొడక్ట్స్ మీద విశాల్ మార్ట్ యొక్క బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటుంది. దీన్నే ప్రైవేట్ లేబులింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఒక కంపెనీకి ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది. స్ట్రాటజీ నెంబర్ 2, ఫోకసింగ్ ఆన్ హై మార్జిన్ ప్రొడక్ట్స్. విశాల్ మార్ట్స్ లో ఎక్కువగా క్లాతింగ్ అండ్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ ని అమ్మడానికే పుష్ చేస్తారు. దీనికి రీజన్ ఏంటంటే అపిరెల్ సెగ్మెంట్ లో ఎక్కువ లాభాలు వస్తాయి. అందుకే విశాల్ మార్ట్ కంపెనీ ఈ సెగ్మెంట్ నుండే ఎక్కువ రెవెన్యూ వచ్చేలా చూసుకుంటుంది. అంతేకాదు డీమార్ట్ కి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది. సో ఆ కేటగిరీలో డీమార్ట్ ని బీట్ చేయడం చాలా కష్టం. అండ్ ఆ సెగ్మెంట్ లో ప్రాఫిట్ మార్జిన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే విశాల్ మార్ట్ కంపెనీ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ మీద కాకుండా ఎక్కువగా లాభాలు వచ్చే అపెరల్ సెగ్మెంట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేసి బిజినెస్ చేస్తుంది. స్ట్రాటజీ నెంబర్ 3, ఇంప్లిమెంటింగ్ అసెట్ లైట్ మోడల్. అంటే ఒక కంపెనీ తన ఖర్చు తగ్గించుకోవడానికి వాళ్ళకి కావాల్సిన అసెట్స్ ని సొంతంగా కొనకుండా రెంట్ కి తీసుకుంటుంది. లైక్ ల్యాండ్, స్టోర్స్, ఫ్యాక్టరీస్, మెషినరీ ఎట్సెట్రా. సేమ్ అలాగే విశాల్ మార్ట్ కూడా బిజినెస్ రన్ చేయడానికి కావాల్సిన స్టోర్స్ అలాగే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ని రెంట్ కి తీసుకుని రన్ చేస్తుంది. ఇది వాళ్ళ బిజినెస్ ని ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మల్టిపుల్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి 2011 లో 750 కోట్ల నష్టాల్లో ఉన్న విశాల్ మార్ట్ ని కేదార్ క్యాపిటల్ కంపెనీ 2025 వచ్చేటప్పటికి దాదాపు 736 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చింది. అంతేకాదు 2024 లో విశాల్ మార్ట్ ని మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఐపీఓగా లిస్ట్ చేశారు. ఫస్ట్ టైం ఐపీఓ 2007 లో లిస్ట్ అయింది. కానీ అది 2011 లో V2 రీటైల్ గా మారిపోవడంతో మళ్ళీ 2024 లో విశాల్ మార్ట్ ఐపీఓ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి ఇప్పటి వరకు అయితే పాజిటివ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. ప్రెసెంట్ విశాల్ మెగా మార్ట్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా? దాదాపు 63,000 కోట్ల రూపాయలు. 2001 లో ఒక చిన్న ఐడియాగా స్టార్ట్ అయిన ఈ బ్రాండ్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ని ఫేస్ చేసి ఎంతో మంది చేతులు మారి ఫైనల్ గా ఈ రోజు ఇండియన్ కస్టమర్స్ ముందు ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ గా నిలబడింది. అండ్ దాన్ని స్థాపించిన రామచంద్ర అగర్వాల్ కూడా తనకి వచ్చిన ఫెయిల్యూర్ తో ఆగిపోకుండా మరొక సక్సెస్ఫుల్ బ్రాండ్ ని బిల్డ్ చేసుకుని తన క్యాపబిలిటీ ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. సో ఇది విశాల్ మార్ట్ యొక్క టోటల్ స్టోరీ. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.